చేస్తున్నాండి. చేరువచ్చిన పరిగణలో ఉన్నా తెలియజేస్తున్నాను. జూన్ నెల చివరి ఆదివారం అండి. అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు వరకు మన అందరినీ సజీవులకు కాబట్టి స్తోత్రం తెలియజేద్దాం దేవుడికి. స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తర్వాత 2వ ఆదివారం ఈ దినముగా ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్పడానికి దయచేసి తీసుకోండి. మొదటి పాఠంగా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. రెండవ పాఠంగా ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వరకు. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వరకు. మూడవ పాఠంగా లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వరకు. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వరకు. అపోస్తల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి నాతో పాటు దర్శిద్దామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవమని లేఖనం దేవుడు తెలుసుకోక మన మధ్యలో ఫిలిప్పయ్య గారు ఉన్నారు.